ఐయుఐ అనేది ఎవరెవరికి అవసరం ఉంటుంది, ఎవరెవరిలో చేస్తే మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో, అంటే అన్నీ చెక్ చేయించుకొని కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇంటర్ కోర్స్ అనేది ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా వాడకుండా కలిసి ఉన్నప్పుడు కూడా మనకి ఇలా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అన్నప్పుడు మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. అదే ఇంకొకటి మేల్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు వీర్యకణాలు అనేది తక్కువగా ఉన్నాయి, లేకపోతే దాని మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఈ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. ఇంకొకటి మగవారిలో సెక్షువల్ డిజార్డర్స్ అనేది ఉంటాయి, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఉన్నప్పుడు ఐయుఐ అనేది బెస్ట్ ఆప్షన్గా మనము సజెస్ట్ చేస్తాము. ఇంకొకటి ఆడవారిలో మనకి సర్వైకల్ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఓవులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు, అంటే అండం రిలీజ్ అవ్వట్లేదు, అండం అనేది గ్రోత్ అవ్వట్లేదు అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫాలిక్యులర్ స్కాన్స్ అనేది రెగ్యులర్గా చేసుకొని అండం విడుదలయ్యే ముందు ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. సో ఇలాంటి వారిలో ఐయుఐ అనేది సజెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది మనకి మంచిగా ఉంటుంది.